అంటే ఎక్కువ వాడితే మీకు దాదాపు 5,000 రూపాయలు డబ్బులు వేస్తారు బాధుడు. ఇది మీరు కట్టి తీరాలా, కట్టకపోతే మీకు కరెంట్ డిస్కనెక్ట్ అయిపోతుంది. అది కాకుండా అదేదో అడ్వాన్స్ పేమెంట్ అని చెప్పేసి ఒక 5,000 వేసేయడం. అంటే మనమంట ముందు ఇప్పుడు మన దగ్గర నుంచి తీసుకుంటారట, నెల నెల బిల్లులో అడ్జస్ట్ చేస్తారట. అలా తీసుకున్న డబ్బులు ఏనాడు బిల్లులో అడ్జస్ట్ చేయగా నేను చూడాలి ఇప్పటికి. అదేదో విచిత్రమైన పేర్లు పెట్టి నిలువునా దోచేశారు. ఆ దోపిడీకి విరక్తి చెందినటువంటి మధ్యతరగతి, చిరాకు పడ్డటువంటి పేదలు జగన్కి 11 ఇచ్చారు. ఇప్పుడు మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. పాపమంతా జగన్ది, గుడ్, కరెక్టే, నిజమే. మరి పుణ్యమంతా కూడా జగన్కి ఇస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు పెన్షన్ పెట్టారు, పెంచారు కదా. మరి అది జగన్ ఆర్థిక వ్యవస్థను సక్రమంగా ఉంచడం వల్ల ఇచ్చినట్ట చంద్రబాబు గారు. అంటే మంచి చేస్తేనేమో చంద్రబాబు గారి పుణ్యం, బాధాలనుకున్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి పాపం. ఈ పోచుకోలు కబుర్లు కాకుండా బేసిక్గా కరెంటు పరిస్థితి ఆ మధ్యన శ్వేతపత్రాలు అన్నారు. ఏం తేలింది? తిట్టుకోవడం తప్పించి ఏం తేలా, అంతే కదా. రోజుకో శ్వేతపత్రం రిలీజ్ చేసి సమస్య ఎక్కడొచ్చింది అంటే చంద్రబాబు గారి టైంలో కొన్నారు, జగన్ టైంలో కొన్నారు.